లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభోద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. దీర్ఘసుమంగళీ భవ, మనోవాంఛాఫలసిద్ధిరస్తు. తీసుకోమ్మా. అమ్మా శైలు రామ్మా. శీఘ్రమేవ సుపుత్రాప్రాప్తిరస్తు. శైలు, ఆడపిల్లలు ఈ వ్రతం చేసుకునేదే మంచి భర్త రావడం కోసం. పెళ్ళైన వాళ్ళు భర్త అభివృద్ధికి ఆయుష్ కోసం చేస్తారు. తీసుకో. మనం ఎంతమంది దేవుళ్ళని పూజించినా మనకు పతియే ప్రత్యక్ష దైవం. అందుకే నీ భర్త ఆశీర్వాదాలు కూడా తీసుకో. కన్నయ్య రారా. నీ భార్యని ఆశీర్వదించు. నన్ను ఆశీర్వదించు. ఏమని దీవించాలి? నా మనసులో ఉన్న కోరిక నెరవేరాలని దీవించు. నీ మనసులో ఏముందో నాకేం తెలుసు? సరే అయితే, నీకేది దీవించాలనిపిస్తే అదే దీవించు. నువ్వేంట్రా ఇంకా చూస్తున్నావు? నేనెప్పుడు నువ్వు సంతోషంగా ఉండడం చూడాలి. రే వరుణ్, వాడి మీనింగ్ ఏంట్రా? సంతోషంగా ఉండమనా లేక నాతో ఉంటేనే సంతోషంగా ఉంటావనా? ఎప్పుడు నాతో ఉండు అని. అదేదో డైరెక్ట్గా చెప్పొచ్చు కదరా. అన్నయ్య స్కూల్లో ఓన్లీ ఇండైరెక్ట్ స్పీచ్ మాత్రమే నేర్చుకున్నాడేమో నాన్న. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. లే. ఢిల్లీ, నా గదిలో కవర్స్ ఉన్నాయి, తీసుకురాబో. అలాగేనండి. పద్మిని తీసుకో అమ్మా. బాలు శైలు. మరి నా కాళ్ళకు మొక్కరా? మొక్కుతాం, కానీ అలా కాదు, ఇలా. అన్ని ఆడవాళ్ళకేనండి, మా మగళ్ళకేం లేవా? రేయ్, వచ్చే సంవత్సరానికల్లా పెళ్లి చేసుకో. అప్పుడు నీకు మీ ఆవిడికి కలిపి బట్టలు పెడతాను. లిల్లీ చీరలు కడుతుందో లేదో కనుక్కోవాలి. మరి నా సంగతి? మీ లేడీస్ కి చీరలు పెట్టాలంటే వస్త్రదానం చేసినట్టు క్యూలో నిలబెట్టాల్సిందే. సరే కాని కన్నయ్య, మీ ఆవిడికి ఈరోజు ఏదైనా బంగారం కొనివ్వరా? బంగారమా? ఎందుకు?
ఎందుకేమిటి? నీ భార్యే నీ ఇంటి మహాలక్ష్మి. తనని సంతోషపెడితేనే మహాలక్ష్మి సిరులు కురిపిస్తుందిరా. ఓ లంచం అన్నమాట. లంచం కాదు, రాయల్టీ. అబ్బో సరే మేడం, తమరికి ఏ రాయల్టీ కావాలి? ప్లీజ్ వడ్డానం తప్ప ఏదైనా అడుగు. భర్త అంటే ఎప్పుడు చేయూతగా ఉండాలి. పదండి బామ్మ, అందరూ ఉపవాసం ఉన్నాం కదా, భోంచేద్దాం పదండి. ఏం చెప్పకుండా వెళ్ళిపోతుందేంటి? పిచ్చన్నయ్య వదిన క్లూ ఇచ్చింది. గెస్ చేయి, గిఫ్ట్ తెచ్చేయి. ఏం క్లూ ఇచ్చిందబ్బా? అది చేయుతగానే కదా ఉండమంది. గోవా ట్రిప్ ఈరోజు రాత్రికే కదా? మా మిగిలిన ఫ్రెండ్స్ని కూడా బయలుదేరి వచ్చేవన్నా? అవసరం లేదు. గట్టిగా మాట్లాడితే మాకు నువ్వే అవసరం లేదు. మాకు కావాల్సింది ఆ నీళ్లు ఒంటరిగా మా చేతికి చిక్కడం. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? రేయ్, చేతీరా. అనిల్, ఆవేశపడుకురా. నా కాలర్ పట్టుకున్న వీడే 5 నిమిషాల్లో నా కాళ్ళు పట్టుకుంటాడు చూడు. ఎరా, కలలు కంటున్నావా? నీ కాళ్ళకే చూపిస్తాను చూడరా. సిగరెటే కదా తాగాను అనుకుంటున్నావేమో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అది 1 టైప్ ఆఫ్ డ్రగ్. డ్రగ్గా? ఒరే అనిల్, డ్రగ్ కేసు ప్రూవ్ అయితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది? నేనైతే సంవత్సరం ఉన్నా. వీడు స్టూడెంట్ కదా, ఓ 5,000 10,000 ఫైన్ వేసి సుమారు 6 నెలలు శిక్షేస్తారేమో. అరెస్ట్ చేస్తారా? లేకపోతే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారనుకున్నావా? సార్ ప్లీజ్ సార్, అంత పని చేయకండి. ఓకే, పోలీసులు వద్దులే. డ్రగ్స్ తీసుకుంటున్న నీ ఫొటోస్, డ్రగ్స్ తర్వాత నీ పిచ్చివాగుడు అన్ని నెట్లో పెడితే పనిలో పని వీడి పేరెంట్స్ కూడా పంపించేద్దాం. అసలు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఎవడ్రా నువ్వు? ఫస్ట్ డైలాగ్లోనే హీరో ఇంటెన్షన్ అర్థమైపోయింది కదా, మళ్ళీ స్టోరీ అడుగుతావేంటి? పాపం, నీళ్ళు చాలా మంచి అమ్మాయి సార్. కానీ మేం కాదే. మీకేం కావాలో చెప్పండి సార్, ఇచ్చేస్తాను. ఇస్తాను కాదు, చేస్తాను అనాలి. చేస్తావులే, చెయ్యకి చేస్తావా? ఓకే ఓకే, వచ్చేస్తాను. అక్క, నేను అలా కాలేజ్ వరకు వెళ్ళొస్తాను. కాలేజ్ అంటే? అదే అక్క, ఎగ్జామ్కి ముందు 3 days ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయని చెప్పాను కదా, దానికి అప్లై చేయాలట. నేను వెళ్ళొస్తాను. ఓకే, వరుణ్ని తీసుకువెళ్ళు. నీకు అసలు బుర్రే పనిచేయట్లేదక్క. పద్మిని పిండి రేపు ఊరు వెళ్ళిపోతుంది. ఫ్యామిలీతో అంతా స్పెండ్ చేయాలనుకుంటుంది కదా, పర్సనల్ పనులకు డిస్టర్బ్ చేయడం ఎందుకు? పోనీ నేను వస్తాను. అంటే నువ్వు ఫ్యామిలీ కాదా? పూజ చేసి బామ్మ అలసిపోయి ఉంటుంది కదా, తనకి కాస్త హెల్ప్గా ఉండవా? మరి ఒక్కదానివే వెళ్ళగలవా? అదే మరి, అసలు నన్ను ఇండివిజువల్గా ఉండని అక్క, అచ్చం నీలా. సరే అయితే త్వరగా వచ్చాయి. ఆ డ్రాలో మనీ ఉంది, తీసుకువెళ్ళు. థ్యాంక్స్ అక్క. డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళు. సరే, బాయ్ అక్క. ఇది చాలా పెద్దదైపోయింది. ఏమే మల్లిక, వ్రతానికి రమ్మంటే హ్యాండ్ ఇచ్చావేంటే? నేను హ్యాండ్ ఇవ్వడం పక్కన పెట్టు, నువ్వు ఏకంగా హార్టే ఇచ్చేసినట్టున్నావే. నేనేం అవయవదానం చేయలేదే. అబచ్చా, మరి ప్రేమదానం చేసావా?
అసలు విషయం చెప్పవే. ఏముంది, వ్రతం చెయ్యడం, భర్త ఆశీర్వాదం తీసుకోవడం అన్నీ చూసానే. ఓ, వరుణ్ స్టేటస్ లో పెట్టాడా? స్టేటస్ వరకు నిజమే కానీ వరుణ్ కాదు, నీలు పెట్టింది. ఎవరు పెడితే ఏంటి? ఇంకా ఎంతమంది దేవుళ్ళతో డ్రామాలేస్తారో అది చెప్పు. లేదు మల్లిక, ఈ డ్రామాకి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. అంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతావా? లేదు, ఈ ఇంట్లోనే ఉండిపోదాం అనుకుంటున్నాను. నిజంగానా? నేను వింటున్నది నిజమేనా? అవునే, నాన్నలో చూసుకునే మామయ్య, నన్ను అమ్మలా భావించే మరిది, సొంత మనిషి కంటే ఎక్కువ ఆదరించే బామ్మ, బంధువులు, అమ్మాయి గారు అంటూ సందడి చేసే ఢిల్లీ, అన్నింటికంటే మించి మించి నన్ను నన్నుగా ఉండనిస్తూ నా మీద కేరింగ్ చూపిస్తూ నాతో గిల్లి కచాలాడేంత దోబూచులాడే బాలు ప్రేమ, ఇవి నాకు చాలా అనిపిస్తున్నాయి. ఇంత జ్ఞానోదయం తమరికి ఎప్పుడు కలిగిందో? జ్ఞానోదయం కాదే, ఇట్స్ అ ఫీలింగ్. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక ఫేజ్లో ఇతను నా కోసం, ఈమె నా కోసం అనే ఫీల్ వస్తుంది. నవ్ ఐమ్ ఫీలింగ్ దట్ అలు ఈస్ మైండ్. ఏమిటేమిటేమిటో ఏమవుతున్నదో ఎటవాలు దారిలో జారేదెక్కడికో. చెప్పాను, ఇందాకే ఒక క్లూ కూడా ఇచ్చాను. దాన్ని సాల్వ్ చేసి ఆ గిఫ్ట్ ఇచ్చేస్తే నా మనసులో ఉన్న మాట చెప్పేస్తాను. తెలుసా నీకైనా తెలుసా తెలుసా మరి ఏంటే లంచమా? లంచం కాదు, ఫస్ట్ టైం లవ్ ఎక్స్ప్రెస్ చేసిన మూమెంట్ లో గుర్తుండిపోయేలా ఏదో ఒక మెమరీ ఉండాలి కదా. అబ్బో, సీల్ ట్రాకర్స్ ఇవాళ కొత్తగా అందాల రాక్షసులా కనిపిస్తుందండి. బాగా వస్తున్నాడు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏం చేస్తున్నావు? బట్టలు సర్దుతున్నాను. చీర ఇలా మరుస్తారా? ఇంకెలా మాడుస్తారు? ఇలా ఇవ్వు, ఈ చివరు పట్టుకో. నీరాకతో నారాతలో ఒక్క రోజులోనే ఎన్నెన్ని మారాయలా. ఆనింగినే నాలేఖగా మార్చుకున్న చాలదేమో అవన్నీ నే రాయాలంటే. చెబుతా నీతోనా చెబుతా రోజు మరి రాత్రైనా అయినా కబురులు ముగిసేనా కలలో మళ్ళీ రానా. ఎదురుగా నువ్వు నిలబడు నిముషానా ఎదిగిన ప్రతి క్షణముని మరిచానా. తొలి తరగతి తలుపులు తెరిచా. ఇందాకేదో క్లూ ఇచ్చావు, దాని ఆన్సర్ ఏంటి? తమరే కనిపెట్టాలి. కనిపెడితే నాకేంటి? కనిపెట్టండి, చూద్దాం.
ఒక్క క్లూ ఇచ్చి వదిలేస్తే ఎలా? పట్టుకుని కూడా కనిపెట్టకపోతే ఎలా? ఎలా ఏంటబ్బా? భర్త అంటే భార్యకి చేతుగా ఉండాలి. పట్టుకుని కనిపెట్టలేకపోతే ఎలా? ఓ ఎస్, అర్థమైంది. నీకు కావాల్సింది ఇచ్చి నాకు కావాల్సింది చెప్పించుకుంటాను. హలో, ఎరువులు నాణ్యంగానే ఉన్నాయిలేండి. ప్రస్తుతానికి ఒక లోడ్ చాలు. ఇప్పుడే అడ్వాన్స్ పంపిస్తాను. మంచిది, ఉంటాను. వసుంధరా, ఓసారి నీ ఫోన్ తీసుకురా. వస్తున్నానండి. ఏమన్నా అర్జెంటా? అవును, దానికి ఓటీపీ వస్తుంది, త్వరగా తీసుకురా. అలాగేనండి. ఇదిగోండి, ఉదయాన్నే టీ కూడా తాగకుండా వెళ్ళిపోయారు. మీకు టిఫిన్ పెట్టమంటారా? గోవా ఫ్యాషన్ పరేడ్లో నీతో ర్యాంప్ వాక్ చేయిద్దాం అనుకుంటున్నా. మీ ఇంట్లో వాళ్ళకి, మీ అక్కకి చెప్పకుండా వచ్చేయి. వసుంధరా, టిఫిన్ తీసుకోండి. ఈ నెంబర్ ఎవరిది? అది నీలు ఈ నెంబర్ నుంచి బావాని మెసేజ్ చేసింది. అంటే ఈ నెంబర్ బాలుదే కదా? అవునండి. వాడు ఏం మెసేజ్ చేశాడో చూడు. లేదండి, ఏదో పొరపాటు జరుగుంటుంది. అల్లుడు గారు అలాంటి వారు కాదు. నిజమే, పొరపాటే. వాడు శైలిని వలలో వేసుకున్నప్పుడే గట్టిగా బుద్ధి చెప్పాల్సింది. అప్పుడు వదిలేబట్టే నా చిన్న కూతురిని కూడా టార్గెట్ చేశాడు. ఏం మాట్లాడుతున్నారండి? అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆవేశపడకండి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఏం చేయాలో నాకు అర్థమైంది. ఏమండి, ఇక్కడి నుంచి సమాచారం ఇచ్చి అల్లుడిని అప్రమత్తం చేద్దాం అనుకుంటున్నావా? వసుంధరా, నేను తిరిగి వచ్చే వరకు గడప దాటావు, నేను నీకు లేనట్టే లెక్క. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. అతను మన అమ్మాయి భర్త అండి. ఏమండి, దేవుడా, ఈ మనిషి అక్కడ ఏం గొడవ చేస్తాడో ఏంటో. ఏ అనర్థం జరగకుండా చూడు స్వామి. రాణిలు, ఏంటి మహేష్ అంత హైరాణ పెట్టేశావు? ఇంట్లో మేనేజ్ చేయలేక చచ్చాను. అసలేంటి ప్రాసెస్? ఎక్కడ సైన్ పెట్టాలో చూపించు. త్వరగా చెప్పు, మళ్ళీ ఇంటికెళ్ళాలి. వెల్కమ్ మ్యామ్. మీతో పాటు ఇంకో 2 పేర్స్ వస్తారు. వాళ్ళు వచ్చే వరకు మీరు ఆ రూమ్లో వెయిట్ చేయండి. మహేష్, ఇతనెవరు? మనం ఇంకా వెయిట్ చేయాలా? ఈ లక్కీ డ్రా డీలర్స్ వీళ్ళే. జస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే చాలు, ఇంతలో వాళ్ళు వచ్చేస్తారు. సరే పద. ఆ అమ్మాయికి ఏమన్నా చెప్పాలని చూసావనుకో, రూమ్లో సీసీ కెమెరా ఉంది. ట్రిక్స్ ప్లే చేయాలని చూడకు. ఓకే. ప్లీజ్ హ్యావ్ ఏ డ్రింక్ మ్యామ్. వద్దు. తీసుకో నీళ్ళు, ఫస్ట్ రిలాక్స్ అవ్వు. ఏ సారీ మ్యామ్. ఎరా, కళ్ళు కనిపించట్లేదా? సారీ సార్. మహేష్, వదిలే, ఏదో చేయి తగులుంటుంది. అవును మ్యామ్. ప్లీజ్ గివ్ మీ 1 more minute మ్యామ్. ఏం కాలేదుగా?
మ్యామ్ ప్లీజ్ మీరు ఈ షర్ట్ ఎక్స్చేంజ్ చేసుకొని మీ డ్రెస్ ఇవ్వండి, వాష్ చేసి ఐరన్ చేసి తెచ్చిస్తాను. నో థ్యాంక్స్. పర్లేదు వెళ్ళి మార్చుకో నీళ్ళు, కొంచెం టైం పడుతుందిలే, ఈలోపు ఆరిపోతాయి కదా. నిజమే, అక్క క్వశ్చన్ చేస్తే దొరికిపోతాను. సరే ఇవి కొంచెం పట్టుకో. సార్ నాకు చాలా టెన్షన్గా ఉంది, బాత్రూమ్కి వెళ్ళొస్తాను. చావ్. ఎస్, నా ప్లాన్ ఎగ్జాక్ట్గా వర్కౌట్ అయింది. శైలు, ఇంకా నీ చెల్లి బతుకు నెట్లో, నీ పరువు రోడ్లో. ఇవి శైలు చేతికి చాలా బాగుంటాయి.